మా ఊళ్ళే ఓ తాగుబోతు రావడుండు ఎప్పుడు చూసినా తాగుతూనే ఉంటాడు. తాగి ఎప్పుడు ఏడబడతాడో వానికే తెలియదు. ఓ నాడైతే సోయి కూడా లేకుండా బగ్గ దాగిపోయి మా ఇంటి పక్క పొంటున్న కట్టుగాలవల పన్నాడు. ఈడు తాగి ఎప్పుడు పడ్డాడో ఏమో కాలువల పడి పానం పోయినట్టున్నది. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి దాకానకు తీసుకుపోయిర్రు. తీరా తాగింది దిగినాక లేచి కూర్చోండు. ఇప్పుడు గీ ముచ్చటెందుకు చెప్పిందంటే గీ వార్త చూడుర్రి ఎరకైతుంది. అయ్యో ఎన్ని బాధలు వచ్చినాయో, ఎంత కష్టం వచ్చిందో. పాపం షర్లబడి పానాలు పోగొట్టుకున్నట్టుండు కదా. అగో పోలీస్ సార్లు కూడా వచ్చారు. సార్లు చూస్తలేంది షర్లకేంచి ఇక పీనిగని బయటికి గుంజులి. ఆగో అదేంది షర్లకేంచి బయటికి గుంజంగానే లేచి కూర్చున్నాడు. ఒలెక్కో షర్ల మునిగి ఒడ్డు కొట్టుకొచ్చిన శవం అనుకుంటాం కదా. మంచిగానే ఉన్నాడు, భజన అడిగేస్తున్నాడు. గా నడక చూస్తుంటే బగ్గద అయినట్టే ఉన్నాడు కదా. యాపాటిది అయినవురా వారి కాదాను కాకుంటే మరి గట్లెందుకు వండుకున్నావురా వారి? చల్లదనానికి ఎండకు చేయలేక నీ చక్కదనం పాడుగాను గారా. చల్లదనానికని ఎవడన్నా పోయి షర్ల వండుకుంటాడు. అలవారి శపాది మొక్కపోడా. చూసిన వాళ్ళంతా షర్లు ఎవడో పడి పానం పోగొట్టుకుండా గాజునోనికి పాడాయే. ఇంకా చేసిన ఉద్దరక మంచిగుందని ఏమో బాత్కాని కొట్టబడితే అయ్యా పోలీసు వాళ్ళతోని. దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క 50 రూపాయలు ఇచ్చుకుంటే నేను ఆగో చూసి రాయి ఎట్టుందో కథ. ఇంకా చేసిన ఉద్దరకం మంచిగుందని 50 రూపాయలు కావాలని అడుగుతున్నాడు. హనుమకొండలైందికి ఇచ్చంతరాల ముచ్చట. కడుపు నిండా దాగి అన్ను మిన్ను ఎరగకపోయి రెడ్డిపురం కోవెలకుంటల పొద్దుగాల 7ంటికేంచి మిట్ట మధ్యాహ్నం దానిక చెరువు ఒడ్డుకు వండుకుంటాడకి మోతేవాలి. అటుకేంచి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చూసి షర్లబడి జీవిడిచినట్టుంది అని పోలీసు వాళ్ళకు మాత్రం అందించారు. ఇంకేముంది, వాళ్ళు అంబులెన్స్ వేసుకొని వచ్చి లెక్క బయటికి ఒడ్డు గుంజితే ఇగో ఇట్లా లేచి కూర్చున్నాడు మోతేవారి. దీని ఎగిరం తక్కువ మగంలనా మన్ను పనివంతుడు పందిలేస్తే కుక్కతోక తాకి కూలిపోయినట్టే ఉంది నీ ఉద్దరకం అనుకుంటా తిట్టకుండా తిట్టిపోస్తున్నారు అక్కడి పబ్లిక్. అందుకనే అంటారు కదా, తాగుబోతోని చేతికి మల్లె పువ్వు ఇస్తే ముక్కు కాడబెట్టుకొని మురిక చూసిండా అని. ఆగో అట్టనే ఉన్నది గీని ముచ్చట కూడా.